నేషనల్ ఓఆర్ఎస్ వీక్ సందర్భంగా ఓఆర్ఎస్ హిస్టరీ అండ్ ఓఆర్ఎస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. 1971 వెస్ట్ బెంగాల్లో కలరా ఎపిడమిక్ స్ప్రెడ్ అయింది. సివియర్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అండ్ డిహైడ్రేషన్ తో లక్షలాది మంది పేషెంట్లతో హాస్పిటల్స్ అండ్ హెల్త్ క్యాంప్స్ కిక్కిరిసిపోయి ఉన్నాయి. పేషెంట్స్ కి ఇవ్వడానికి సెలైన్ కూడా షార్టేజ్ అయిపోయిన పరిస్థితుల్లో పీడియాట్రిషియన్ దిలీప్ మెహల్నబిస్ ఓఆర్టీ అంటే ఓరల్ రీహైడ్రేషన్ థెరపీని కనిపెట్టారు. ఆయన చేసిన రీసెర్చ్ లో తెలుసుకుంది ఏంటంటే, మనం రెగ్యులర్ గా తీసుకునే వాటర్ బాడీ సెల్స్ లోకి ఈజీగా అబ్జర్వ్ అవ్వట్లేదని, అదే వాటర్లో సాల్ట్ అండ్ గ్లూకోజ్ యాడ్ చేసినప్పుడు అది ఈజీగా బాడీ సెల్స్లోకి అబ్జర్వ్ అయ్యి హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతుందని తెలుసుకున్నారు. ఒక ఫిక్స్డ్ రేషియోలో కలిపిన సాల్ట్, బేకింగ్ సోడా అండ్ గ్లూకోజ్ మిశ్రమాన్ని క్లీన్ వాటర్లో కలిపి ఓఆర్టీ ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ పేరుతో పేషెంట్స్కి ఇచ్చారు. అప్పటి వరకు కలరా డెత్ రేట్ నియర్లీ 30% ఉంది. అంటే 100 మంది కలరా పేషెంట్లు 30 మంది చనిపోయేవాళ్ళు. ఈ ట్రీట్మెంట్ ఓఆర్టీ ఇచ్చిన తర్వాత ఆ డెత్ రేట్ అనేది అమాంతం 3% కి తగ్గిపోయింది. దాని తర్వాత ఓఆర్ఎస్ కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా డయేరియాలో ఓఆర్ఎస్ ని ట్రీట్మెంట్ గా రికమెండ్ చేసింది. 2003లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓఆర్ఎస్ కాంపోజిషన్ లో చిన్న మార్పులు చేయడంతో దాని ఎఫికసీ ఇంకా పెరిగింది. ఓఆర్ఎస్ పౌడర్ అండ్ టెట్రాపాక్ పైన WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసున్న ఓఆర్ఎస్ మాత్రమే ఒరిజినల్ ఓఆర్ఎస్ అండ్ దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఓఆర్ఎస్ఎల్ పేరుతో దొరికే ఈ టెట్రాపాక్ లో ఉండే హై షుగర్ కాన్సన్ట్రేషన్ వల్ల లూజ్ మోషన్స్ ఇంకా వర్సన్ అయ్యి, డీహైడ్రేషన్ వల్ల ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.